మాతృభాషకు ద్రోహం చేశావు. కళలు లేవు, క్రీడలు లేవు. ఎన్నికలు వచ్చాయి కనుక ఆయన జెండాలు మోయటం కోసం ఆడుదాం ఆంధ్ర ఆట. సిగ్గుండాలి ముఖ్యమంత్రి. 4.5 ఏళ్ళు ఏమైనా ఒక చిన్న స్టేడియం కట్టావా? ఒక ప్లే గ్రౌండ్ బాగు చేసావా? ₹1 ఖర్చు పెట్టావా? క్రికెట్ బ్యాట్ మీద నీ బొమ్మే, కింద పెట్టుకునే గార్డు మీద నీ బొమ్మే. ఎంత దౌర్భాగ్యం అయ్యా! గార్డుల మీద, కింద పెట్టుకునే గార్డు మీద కూడా ఆయన బొమ్మే. రంగుల పెచ్చ, పేర్ల పెచ్చ, పరాకాష్ఠకు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. రైతుల పట్టాల మీద, రిజిస్ట్రేషన్ ఫారాల మీద ఈయన బొమ్మ ఏంటయ్యా? ఇంకో 2 నెలలు దిగిపోయాక ఈయన బొమ్మ ఎక్కడ ఉంటుంది? రంగు ఎక్కడ ఉంటుంది? ఈ రంగుల పిచ్చగాడికి, ఈ పేర్ల పిచ్చగాడికి అన్నీ ఒక క్షణంలో పోతాయి. అధికారం మార్పిడైన గంటలోనే అన్నీ ఎక్కడెక్కడ తుడిచేస్తారు. అంత అసహ్యంగా ఉంది ప్రజల్లో. భూ రికార్డుల పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నాడు. ప్రజల ఆస్తికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి ఎలా కొట్టేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే విశాఖ మొదలుపెట్టి రాయలసీమ దాకా కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు భూములు. భయానక వాతావరణం. ఇలాంటి ముఖ్యమంత్రి మనం చూడలేదు, చూడబోం. బరితెగించాడు. ఇవాళ ఎమ్మెల్యేలు పారిపోతూ ఉన్నారు. సీట్లు ఇస్తామన్నా మాకు వద్దు బాబోయ్, ఇస్తే 1 దండం, ఇవ్వకపోతే 4 దండాలు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈయనంటాడు 90%, 99.5% పూర్తి చేశాడట. ఏం పూర్తి చేశావు? నువ్వు వేలాది వాగ్దానాలు చేసావు. నీ పర్యటనలో వేలాది వాగ్దానాలు చేసావు. ఎన్ని అమలైనాయి? నవరత్నాలట. నవరత్నాల్లో నువ్వు చెప్పినవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అమలు చేస్తున్నవే. కేంద్రం ఇచ్చే నిధుల్లో రైతు భరోసా, పెన్షన్లు గతంలోనే ₹2,000 చేశాము తెలుగుదేశం హయాంలో. 3,000 ఇస్తానని చెప్పిన పెద్ద మనిషివి 4.5 ఏళ్లకు కూడా 3,000 ఇవ్వలేకపోయావు. ఫీజు రియంబర్స్మెంట్ గోల్మాల్, అమ్మఒడిలో కోత, పింఛన్లో కోత, బాదుల్లో ఇళ్ల పన్నులు, చెత్త పన్నులు, పన్నుల మీద పన్నులు వేసావు రిజిస్ట్రేషన్ ఖర్చుల దగ్గర నుంచి. ఇవాళ బాది ప్రజల్ని చిన్నాభిన్నం చేసి కరెంటు రేట్ల దగ్గర నుంచి, నీటి తీరువాల దగ్గర నుంచి, మంచినీటి దగ్గర నుంచి అన్నిటికీ రేట్లు పెట్టి వసూలు చేసావు. హోదా సాధిస్తానన్న